మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు సమర్పిస్తున్నానండి. దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా ఈ యొక్క ప్రభు దినాన దేవుని సన్నిధి చేరి దేవుని గణపరచడానికి, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి అవకాశం కలుగజేసిన దేవునికి స్తోత్రాలు సమర్పిస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క గ్రంథం నుంచి దేవుని మాటలు విందాం. ఈరోజు మనం గ్రంథం నుంచి ఏం ఆలోచన చేస్తున్నామంటే, సంఘం. వాస్తవానికి లోకములో అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు సంఘాన్ని గురించి ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. సంఘం అంటే ఏంటి అనే సమాచారం మనం ఆలోచన చేయాలి. సంఘం వాస్తవానికి ఇంగ్లీష్లో చర్చ్ అని సంఘానికి పేరుంటది. దాన్ని గ్రీకులో ఎక్లీసియా అంటారు. సంఘం అంటే చర్చి అని గ్రీకులో ఎక్లీసియా అని ప్రత్యేకంగా గ్రంథంలో వాయబడిన సంఘం అనే పేరు దగ్గర ఎక్లీసియా అని ఉంటుంది గ్రీకులో. ఇంగ్లీష్లో చూస్తే చర్చి అని ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే, ఒక భవనాన్ని మనం ఏం చెబుతుంటే అదిగో మా చర్చి అదిగో అంటాం. దేన్ని అంటాం మనం? సహజంగా చర్చి అంటే దేన్ని అంటాం? భవనం ఏదో అంటే గుడి ఉంటుంది కదా, చర్చి బిల్డింగ్ ఉంటుంది కదా, చర్చి బిల్డింగ్ చూపించి అదిగో మా చర్చి అంటాం. వాస్తవానికి గ్రంథంలో చర్చి బిల్డింగ్ని, లేకపోతే భవనాన్ని, లేకపోతే ఒక రేకు షెడ్డుని, లేకపోతే ఒక పూరి గుడిసెని గ్రంథంలో చర్చని తెలియచేయదు. చర్చి అని అంటే గ్రంథంలో స్పష్టంగా అర్థమిస్తూ ఉంటుంది. గ్రంథం నుంచి మనం ఆలోచన చేస్తాం. కొరింథీయులకు మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదివి సహాయం చేయండి కొంచెం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా, సంఘం అంటే ఈజికోట్ అని అన్నాడు. అనగా అంటే ఈజికోట్. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు, చూడండి ఏమన్నాడు? సంఘం అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా పిలువబడిన జనాన్ని సంఘం అంది గ్రంథంలో. నా మాట మీకు అర్థమవుతుంది. సంఘం అంటే ఏంటి? అమ్మా, నేను మైకులో ఎవరికో చెప్పడానికి నేను ఆలోచించుకోవట్లా. మీకు అర్థం కావాలనేది నా పాయింట్. ఎవరో వింటారు, ఎంతోమందికి అర్థమైంది, అది కాదు. అసలు మీరు వస్తున్నప్పుడు మీకు అర్థమైతే దాని అంత ఆనందం ఏమో. గ్రంథంలో సంఘాన్ని గురించి ఏం మాట్లాడాడంటే, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి జనాన్ని సంఘము అంది. సంఘం అంటే డాక్టర్ సంఘం అంటే భవనమా, లేకపోతే జనాన్ని డాక్టర్ అంత సంఘం అంటారా? ఏదేదో సంఘాలు ఉంటాయి, పేర్లు పెడుతుంటారు. మా ఊళ్ళో నా పేరు మీద పెడుతుంటారు, సాగర్ మహిళా గ్రూప్ అంట. అంటే ఏమంటారు దాంట్లో? జనం అంటారా, లేకపోతే భవనం ఉంటుందా? జనం ఉంటుంటారు. ఇప్పుడు సంఘం అంటే జనం. ఈ జనం కూడా ఏం జనం అన్నాడంటే, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన జనాన్ని సంఘం అంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే, అదిగో మా చర్చి అంటుంటాం. ఏది మన చర్చి? భవనాన్ని ఏమంటామంటే మనం పేరుతో ఏమి పిలుస్తామంటే చర్చి అదిగో అంట. చర్చి అంటేనే సంఘం అని అర్థం. సంఘం అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన జనాన్ని
గ్రంథం ఏమన్నంటే సంఘం అంది. కాబట్టి జనం సంఘం అంటే ఏం జనం అన్నాడండి గ్రంథంలో? పరిశుద్ధపరచబడిన జనం. ఆ పరిశుద్ధపరచబడిన జనం ఎవరో జనం అన్నాడంటే గ్రంథంలో ఇలాగ రాయబడింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అన్నాడు. సంఘం అంటే ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కడగబడిన జనం, కడగబడిన వాళ్ళు, పరిశుద్ధపరచబడిన జనం, నీతిమంతులుగా ఉన్న జనాన్ని సంఘం అంది గ్రంథంలో. ఎవరిని పడితే వాళ్ళు సంఘం అనదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళు సంఘం అనదు. పరిశుద్ధపరచబడనంటే క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిన జనాన్ని సంఘం అంది. 1 పరిశుద్ధపరచబడటం, 2 పరిశుద్ధులుగా ఉన్నట్టుగా పిలువబడిన జనం అన్నాడు. పరిశుద్ధులుగా ఉన్నటువంటి పరిశుద్ధపరచబడిన జనం ఏం చదువుతారంటే పరిశుద్ధపరచబడిన తర్వాత చచ్చిపోయేదాకా పరిశుద్ధులుగా జీవించే జనాన్ని సంఘం అంది. దీన్ని చర్చ అంటారు అన్నమాట ఇంగ్లీష్ లో. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండే జనాన్ని చర్చ అంటది. దాన్ని ఇంగ్లీష్ గ్రీక్ లో చూస్తే ఎక్లీషియా అంటుంటారు. కాబట్టి ఈ జనము వాస్తవానికి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉన్నట్టుగా పిలువబడిన జనం. ఇంతకీ ఎక్కడికి పిలువబడతారు? ఈ పిలువబడిన జనం ఎక్కడికి పిలువబడతారు? పిలువబడ్డ జనం ఎక్కడికి పిలువబడతారు? జాగ్రత్తగా ఆలోచించి, నేను తొందరపడి మీకు అడవుడు చేయను. పిలువబడ్డ జనం ఎక్కడికి పిలువబడతారు? గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎక్కడికి పిలువబడతారో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సమాచారం ఒకటి రాయబడి ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. పిలిచిన వాడు ఎవరు? దేవుడు. పిలిచిన వాడు దేవుడు. పిలిచింది ఎక్కడికి పిలిచాడు? యేసు ప్రభు వారి యొక్క సహవాసాన్ని పిలిచాడు. కాబట్టి యేసు ప్రభు సహవాసాన్ని పిలవబడిన జనం, పరిశుద్ధపరచబడ్డ జనం, పరిశుద్ధులుగా ఉండడం జనాన్ని ప్రత్యేకంగా సంఘమని గ్రంథంలో తెలియజేసేసాడు. పిలిచింది ఎవరు? దేవుడు. ఎక్కడ పిలిచాడు? యేసు ప్రభు వారి యొక్క సహవాసాన్ని పిలిచాడు. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి దైవజనుడి సహవాసానికో, లేకపోతే ఇంకో సహోదరు యొక్క సహవాసానికో, ఇంకొక వ్యక్తి సహవాసానికో పిలిచిన వాడు కాదు. దేవుడు పిలిచింది మనల్ని. ఎందుకు ఎక్కడికి పిలిచాడంటే యేసు ప్రభు వారి సహవాసాన్ని పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? ఇంతకీ పరిశుద్ధంగా ఉండటాన్ని పిలిచాడు కదా యేసు ప్రభు సహవాసంలో. ఎక్కడి నుంచి పిలిచాడు? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఎక్కడి నుండి పిలుస్తున్నాడు అనేది అక్కడ రాయబడి ఉన్నది. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయము, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయని వ్యక్తి అన్నాడు. పిలిచిన వాడు ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? చీకట్లో నుంచి పిలుస్తున్నాడు అనమాట. మనం ఎక్కడున్నాము? పాపం చేసే ప్రతి ఒక్కరం చీకట్లో ఉన్నాం. చీకట్లో ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రత్యేకంగా చీకట్లో ఉన్న వారిని పిలుస్తున్నాడు అనమాట. ఎక్కడికి? వెలుగులోనికి. వెలుగంటే క్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసానికి. క్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసానికి మనం పిలుస్తున్నాడు అన్నమాట. పిలిచిన వాడు దేవుడు. ఎందుకు పిలిచాడనంటే పరిశుద్ధమైన జనంగా జీవితం గడపడానికి, పరిశుద్ధపరిచి పరిశుద్ధంగా జీవితం గడుపుతామని దేవుడు యేసు ప్రభు వారి యొక్క సహవాసాన్ని పిలిచాడు. ఎట్ట పిలుస్తాడు? పిలిచే దేవుడు ఎట్ట పిలుస్తాడు? రాత్రిపూట నిద్రపోతే పిలుస్తాడా? చేలో పనులు చేసుకుంటుంటే పిలుస్తాడా? చాలా మంది అలాంటి దైవజనులు ఏం చేస్తుంటారంటే రాత్రికి నాకు దర్శనం ఇచ్చి దేవుడు నన్ను పిలిచాడు, నాకు దేవుడు ఫలానా ఊరు పోమన్నాడు, ఫలానా గ్రామం పోమన్నాడు, ఫలానా పట్టణం పోమన్నాడు అని తెలియజేస్తుంటుంటారు సహజంగా. వాస్తవానికి పూర్వకాలంలో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడినట్టుగా ఈ కాలంలో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడటం సాధ్యమే కాదు. వాస్తవానికి నేను దేవుడు చూశాను అన్నావు అనుకో, నీ కళ్ళతో నువ్వు సూర్యుడిని చూడాల్సిన అవసరం ప్రత్యేకించి ఉంటుంది. నువ్వు సూర్యుడిని చూస్తావా?
మిట్ట మధ్యాహ్నం నేను కళ్ళతో సూర్యుని చూస్తావా? మరి సూర్యుని చూడనప్పుడు దేవుడిని ఎలా చూడగలుగుతావు? సూర్యుని తయారు చేసిన దేవుని. కాబట్టి మనుషులు మేము అంటే నాలాంటి దైవజనులు ఏం చేస్తుంటారంటే ఆ ఊరు పోయి ఈ ఊరు వాస్తవానికి మనం నిర్ణయించుకుంటే తప్ప ఎవరు ఏ ఊరికి పోవటం సాధ్యం కాదు. పరమదేవుడు నీకు దర్శనం ఇచ్చావు, లేకపోతే కళ ద్వారానో లేకపోతే నీకు పిలవటం సాధ్యం కాదు. దేవుడు పిలిస్తే ఎలా పిలుస్తాడో గ్రంథం మాట్లాడుతుంది. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. దేవుడు మనుషులు పిలవాలంటే పిలిచేది దేవుడే. యేసుప్రభు సహవాసాన్ని పిలుస్తాడు. యేసుప్రభు సహవాసాన్ని ఎందుకు పిలుస్తాడంటే పరిశుద్ధంగా పరిచి పరిశుద్ధంగా జీవితం గడుపుతామని పిలుస్తాడు. అలాంటి జనాన్ని గ్రంథంలో ఉందని సంఘం అండి. చూస్తాం అక్కడ తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. పిలిచే దేవుడు మనుషుని ఎలా పిలుస్తాడంటే ఏ కళ ద్వారా దర్శనం ద్వారా దేవుడు ఎవడం పిలవడు. వాస్తవానికి ఎవరిని పిలవడు. ఇంకొక నిన్ను నన్ను పిలవటానికి దేవుడు వేరే అవతారం ఎత్తి ఏ గొర్రె పిల్లగానో ఏ గాడిద పిల్లగానో ఇంకొక అవతారం ఎత్తి నేను పిలిచే అవకాశం ఆయనకు ఉండదు. ఆయన వశంపరాని తేజస్సులో అమరత్వం గలవాడు. ఆయన నిన్ను పిలవటానికి ప్రత్యేకంగా వేరే అవతారం ఎత్తటం సాధ్యమే కాదు. అయితే మరి దేవుడు ఎలా పిలుస్తాడు మనుషుల్ని? ఈనాటి నిన్ను నన్ను ఎలా పిలుస్తాడు దేవుడు? జాగ్రత్త గ్రంథాన్ని ఆలోచన చేయాలి. గ్రంథాన్ని ఆలోచన చేయకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే గ్రంథం బహు జాగ్రత్తగా మాట్లాడుతుంది. లేని పని తెగుళ్ళు మనకు వస్తాయని చెప్పి మాట్లాడుతుంటారు. గ్రంథంలో ఏమన్నాడంటే మీరు ఇలాగును రక్షింపబడి మీరు ఈ విధంగా రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన ఆయన మా సువార్త వలన మిమ్మల్ని మా పిలిచిన సువార్త వల్ల మిమ్మల్ని